నగరాల నుంచి పల్లెటూర్లకు పోటెత్తుతున్నారు. గుంటూరు ప్రాంతంలోని కాజా టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ మేలా నిలిచిపోయాయి వాహనాలు. ఫాస్టాగ్ ఉండటంతో 10 నిమిషాల్లోనే క్లియర్ అవుతున్నప్పటికీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందంటే ఏ రేంజ్ లో పండగ వాహనాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్ కాజా టోల్ గేట్స్ నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఏదైతే నేటి నుంచి సంక్రాంతి పండగ సెలవులు పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇవ్వడంతో ఏదైతే తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకి వచ్చేవాళ్ళు అలాగే గుంటూరు ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి వచ్చే వెహికల్స్ అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం గుంటూరు జిల్లాలోని టోల్గేట్ కాజా టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ యొక్క కాజా టోల్గేట్ వద్ద ఇప్పటికే ఈ వెహికల్స్ అయితే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. వెహికల్ ఈ యొక్క టోల్గేట్ దగ్గర ఏదైతే కిలోమీటర్ పైన కూడా ఈ యొక్క టోల్గేట్ దగ్గర వెహికల్స్ నిలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గతంలో చూసుకుంటే గతంలో ఏదైతే ఫాస్టాగ్ సంబంధించి లేనప్పుడు కూడా గత 4-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటిది ఫాస్టాగ్ ఆప్షన్ తీసుకొచ్చినాక ఫాస్టాగ్ ద్వారా కొంతమేర వెహికల్స్ వెంటనే వెళ్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు సెలవులు ప్రారంభం అవడంతో పిల్లలకి ఏదైతే దానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకి రావటం కానీ ఇంకా పలు ప్రాంతాల నుంచి ఇటు వచ్చే ఏదైతే పండగ సందర్భంగా పండగ సెలవులు 4-5 రోజులు ఉండటంతో ముందుగానే ఈ ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాజా టోల్గేట్ వద్ద ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయితే అయిన పరిస్థితి అయితే ఉంది. సపోజ్గా కిలోమీటర్ మేర కూడా ఈ యొక్క ట్రాఫిక్ గతంలో ఈ ఫాస్టాగ్ ప్రారంభించిన తర్వాత 5 నిమిషాల్లోనే ఒకవేళ ఇలా నిలబడినప్పటికీ కూడా 5 నిమిషాల్లో వెహికల్స్ వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. అట్లాంటిది ప్రస్తుతం దగ్గర 15 మినిట్స్ కూడా వేచి ఉండే పరిస్థితి వాహనదారులు ఉన్న విధానం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఫాస్టాగ్ని ఈ యొక్క ఫాస్టాగ్ ద్వారా ఇంకా చాలా కొంతమేర త్వరగా వెళ్తున్నట్లుగా కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రయాణం నిర్వహిస్తున్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ టోల్ గేట్ వద్ద ఈ బారులు ఈ యొక్క ట్రాఫిక్ ఏదైతే టోల్ గేట్ వద్ద ఈ విధంగా చాలా రోజుల క్రితం ఇలా చూసినట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫాస్టాగ్ రాకముందు ఈ విధంగా ఉండేది కాదు. ఫాస్టాగ్ రాకముందు అయితే 4-5 కిలోమీటర్ల మేర కూడా వెహికల్స్ నిలబడిపోయాయి ఈ యొక్క టోల్ గేట్స్ వద్ద అని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అలాగే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు కూడా తమ గ్రామాలకి వెళ్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తూ కూడా టాటా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల పాటు తన కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాల రీత్యా వారు ఉద్యోగ టెన్షన్లో ఉండిపోయిన పరిస్థితి ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఉద్యోగంలో ఉండిపోయి వారి టెన్షన్ అనుభవించిన రోజులు పోతే ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి సెలవు దినాలను చూసుకుంటే 5 రోజులు 6 రోజుల పాటు కూడా తమ కుటుంబాలతో తమకు సంబంధించిన పెద్దలు కుటుంబాలు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరితో గడిపే ఈ ప్రస్తుత సంక్రాంతి పండగకి ఉంటుంది. అలాంటి తరుణంలో ఈ యొక్క సంక్రాంతి పండగకి ఈ యొక్క ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అలాగే టోల్ గేట్ల దగ్గర చూసుకుంటే ఈ టోల్ గేట్ల వద్ద కొంతమేర గతంలో చూసుకుంటే ఏదైతే ఫాస్టాగ్ ఉండక ముందు రోజుల్లో చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఫాస్టాగ్ పెట్టినాక కొంతమేర అయితే ఏదైతే 10 నిమిషాల్లోనే టోల్ గేట్ 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే టోల్ గేట్ దాటి వెళ్తున్నట్లుగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఫాస్టాగ్ తీసేసి ఇంకా ఈ యొక్క టోల్ గేట్లు తీసేసి కూడా ఫాస్టాగ్ దానంతా అదే రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమేర తెలుస్తుంది. అలాంటిది కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకొస్తే చాలా సంతోషం అని కూడా వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న వాహనదారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, కాజా టోల్ గేట్ వద్ద నుంచి.
ద్రాటిగా నగరం పల్లె బాట పట్టింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. ట్రాఫిక్ జామ్ పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇక పెరిగే ట్రాఫిక్ ను ఎలా కంట్రోల్ చేయాలో ముందే ప్రణాళిక వేసుకున్నామని ఎల్బీ నగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించిన ఆయన ఐ న్యూస్ తో మాట్లాడారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలామంది ఖమ్మము, విజయవాడ ఇలా వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. దీనికోసము మా సిపి సారు ఆదేశాల మేరకు మేము ముందస్తుగా ట్రాఫిక్ పరంగా చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. విజయవాడ బస్ స్టాప్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ పరంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడం జరిగింది. అట్లాగే క్రేన్లు, బ్లూ కోల్స్ సిబ్బందిని కూడా నియమించుకొని రోడ్డు పైన ఎక్కడ కూడా వెహికల్స్ ఆకుండా స్మూత్గా వెళ్ళేటట్టుగా చూసుకుంటాం. అదేవిధంగా కొన్ని మనకు రోడ్డు పైన కొన్ని మనకు బాగా ఆగేటువంటి ప్లేసులు హయత్ నగర్ బస్ స్టాప్ వద్ద కానీ, అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద కానీ రోడ్డు విస్తరణ పనులు అనేది ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో పూర్తి చేయడం జరిగింది. దానివల్ల ఈ సంవత్సరము ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకుంటే మనకు కొత్తగూడ వరకు బాటసింగరం దాటిన తర్వాత వరకు ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఆగకుండా స్మూత్గా వెళ్ళేటట్టు చర్యలు చేపట్టినాము. అది దిగ్విజయంగా సక్సెస్ కావడం జరుగుతుంది. ప్రయాణికులకు ఆర్టీసీ వారు ముందుగానే ఎక్కువ బస్సులు పెట్టడం జరిగింది. రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళు బస్సులను నడుపుకోవడం జరుగుతుంది. అది తర్వాత ప్రైవేట్ ట్రావెల్ అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.